ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రివర్గ సహచరులు కానీ ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి లాగానే ఒక్కొక్క అపరిచితులాగా కనబడతా ఉన్నారు. మాట్లాడే మాటలకు వాళ్ళు చేస్తున్నటువంటి చేతలకు ఎక్కడ కూడా పొంతన కనబడట్లేదు. నిన్న వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఆయన ఇప్పుడు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఏమంటాడంటే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇంకా అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి హయాంలో గురుకుల పాఠశాలను ఎవరు కూడా పట్టించుకోలేదని గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇది చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. లక్ష్మణ్ కుమార్ గారికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఒక్క గురుకుల పాఠశాలకైనా మీరు ఎక్కడికంటే అక్కడికి నేను అంటున్న ముఖ్యమంత్రి గారి జిల్లాకు వెళ్దాం. అక్కడనన్నా ఒక గురుకుల పాఠశాలలో సరైనటువంటి వసతులు ఉన్నాయని అంటే ఇక అది ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. నిజంగా కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా నిదర్శనం కాదా? మీ కళ్ళు కనబడతలేవా? ఏ గురుకుల పాఠశాలలో చూసినా విపరీతమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. నిన్న నువ్వు మాత్రం గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని చెప్తివి. చెప్పేదానికి చేసేదానికి వాస్తవ పరిస్థితికి ఎక్కడైనా పొంతన ఉన్నదా? నిన్న కూడా వనపర్తి జిల్లాలో ఈ గోపాల్పేట్ మండలం బుద్ధారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7గురికి విద్యార్థులకు ఎలుకలు కొరికి ఇప్పుడు కూడా ఆసుపత్రిలో ఉన్నారు. ఇక మీరేమో చాలా గొప్పగా ఉన్నాయని చెప్పబడుతుంది. ప్రతి ఏటా గురుకులాలు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాయంటూ అందుకే పేదల కోసం కేసీఆర్ గారు ఈ బ్రహ్మాండమైనటువంటి గురుకుల పాఠశాల వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి విషయం తెలంగాణ ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు. ఇక మీకు అర్థమైతలేదు, మీ కర్మ, మేమేం చేయలేం. నిన్నేమంటావు నువ్వు? కేసీఆర్ గారు చదువు కోసం ఒక్క స్కీమ్ కూడా తీసుకురాలేదట. అవగాహన లేని మంత్రి. నిన్నగాక మొన్న మంత్రి అయినవు. మాట్లాడే ముందు విషయాలు తెలుసుకోనన్నా మాట్లాడాలి. అసలు గురుకుల పాఠశాల వ్యవస్థ గురించి కానీ విద్యా రంగం గురించి కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి కొత్త స్కీమ్స్ కానీ అనేక ఇన్నోవేటివ్స్ కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి విషయం నీకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేం. ఇక ఇంత దిక్కుమాలిన ప్రచారం చేస్తుంటే ఇక అంతకంటే దురదృష్టం ఏముంటుంది? 2014లో కేవలం 284 పేరుకు మాత్రమే ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఉండే. ఆ గురుకుల పాఠశాలల్లో అరాకొర వసతులతో అడ్మిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులలో ఏదో ఉన్నాయా అంటే ఉన్నాయని నడిపినటువంటి పరిస్థితి ఉండే. అటువంటి గురుకుల వ్యవస్థను బ్రహ్మాండంగా 1023 గురుకుల పాఠశాలలను అప్గ్రేడ్ చేసి ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం, అన్ని వర్గాల కోసం ఈ యొక్క గురుకుల వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మీకు ఇదంతా అర్థం కాదు. ఆనాడు కేవలం 60,000 మందికి మాత్రమే చదువుకునే అవకాశం ఉండే. అందులో కూడా ఎవరు సరిగా అడ్మిషన్లు తీసుకోకపోదురు. మేము చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా మేము గురుకుల పాఠశాలల పరిస్థితి ఆనాడు కూడా చూసినాం మేము. కానీ 6,50,000 మందికి దాదాపుగా 1,024 గురుకుల పాఠశాలను మరి ఏర్పాటు చేసి అద్భుతంగా గురుకుల పాఠశాల యొక్క ఖ్యాతిని దేశం మొత్తం మీదనే నిజంగా చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల యొక్క పనితీరును పరిశీలించి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇంత గొప్పగా, ఇన్ని లక్షల మందికి ఇంత గొప్ప విద్య, ఇన్ని సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నారని
వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, శాఖాధిపతులు కావచ్చు, ఇక్కడికి వచ్చి పరిశీలించి 3-4 రోజులు ఉండిపోయినటువంటి పరిస్థితులలో మన గురుకుల వ్యవస్థ గొప్పగా మరి అభివృద్ధి చెందితే అది ఏం జరగనట్టు మాట్లాడడం అంతకంటే దురదృష్టకరమైన విషయం ఏముంటుంది? మీ దుర్మార్గమైనటువంటి పాలన వల్ల ఈ 22 నెలల కాలంలో మీ ఘనత వహించిన ప్రభుత్వం తీసుకున్నటువంటి దరిద్రపు నిర్ణయాల వల్ల మరి ఎంత ఘోరంగా ఈ గురుకుల వ్యవస్థ తయారైందో చూస్తేనే చాలా దీనమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఎంతమంది పిల్లలు చనిపోయినండి? దాదాపుగా 110 మంది పిల్లలు చనిపోయినారు వివిధ కారణాలతోటి. పాములు కలిసి, ఎలుకలు కలిసి, విషపు అన్నం తిని, అన్నంలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి, అదేవిధంగా అందులో వెంట్రుకలు వచ్చినటువంటి అన్నము, అదేవిధంగా బల్లులు పడ్డటువంటి అన్నము. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఇలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఏం కనబడతలేవు. ఆయన చాలా గొప్పగా చెప్పిండు నిన్న. ఇంకా మీదకి వెళ్ళి ఏం చెప్తాడంటే, ఒక్క బిల్డింగ్ కూడా నిర్మాణం చేయలేదని చెప్తాడు. అయ్యా నువ్వు తెలియకపోతే లెక్క తెలుసుకో. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 60 పైచీలకు 20 కోట్లకు పైచీలకు డబ్బును వెచ్చించి బ్రహ్మాండమైనటువంటి భవనాలను నిర్మించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వంలో. నేనే ఆ రోజు మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా. అదేవిధంగా ధర్మపురిలో కూడా ఒక్క గురుకుల బిల్డింగ్ కట్టలేదని మాట్లాడుతున్నావు కదా. 17 కోట్ల రూపాయలు వెచ్చించి గొల్లపల్లిలో ఉన్నటువంటి గురుకుల బాయ్స్ పాఠశాల కోసం మేము ఆ రోజు శాంక్షన్ చేసి నేను ఫౌండేషన్ కూడా వేసిన. 20 నెలలు అయింది కదా, తీరుతలేదా? ఈ వారకన్నా పని మొదలు పెట్టించినవా? ఇది నీ కథ. ఇక నువ్వు మాకు నీతులు చెప్పుడు. అదేవిధంగా ఈనాడున్నటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క ఆహారం విషయంలో కావచ్చు, అదేవిధంగా విష జ్వరాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నప్పుడు కావచ్చు, వాళ్ళకున్న సౌకర్యాల కోసం కావచ్చు, మీకెన్నడన్నా సోయున్నదా? దీని మీద కనీసమైనటువంటి ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచన ఉన్నదా? మీ ముఖ్యమంత్రి కానీ నువ్వు కానీ ఎన్నడన్నా దీని మీద సమీక్ష నిర్వహించినటువంటి దాఖలాలు ఉన్నాయా? మీరు గురుకుల పాఠశాలల గురించి మాట్లాడతారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు ఏం చదువుకుంటారు? గతంలో అసలు గురుకుల పాఠశాలలో ఒక్కసారి అడ్మిషన్ దొరికిందంటే ఆ విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ మా కొడుకు భవిష్యత్తు, మా కూతురు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటి నమ్మకంతో ఉండిరి. ఇలా మీ దుర్మార్గ పాలన వల్ల ఆ నమ్మకం పోయింది. ఈరోజు పేరెంట్స్లో కూడా ఆ నమ్మకం పోయింది. విద్యార్థులకు కనీసం అన్నం పెట్టలేనటువంటి దుస్థితి, పట్టెడు అన్నం పెట్టలేనటువంటి దుస్థితి. ఆనాడు మంచి మెనూతోటి మీరు ఇంట్లో కూడా తినలేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో కూడా అంత గొప్ప భోజనం చేయలేనటువంటి పరిస్థితులలో గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి దీని మీద మీరు వక్రీకరించి మాట్లాడడం అంటే నిజంగా చెప్పాలంటే సూర్యుని మీద ఉమ్మేయడం తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా మీరు ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ కేసీఆర్ గారే తెచ్చారు కాబట్టి, దీన్ని ఎట్లయినా నిర్వీర్యం చేయాలి కాబట్టి, దీన్ని నామరూపాలు లేకుండా చేయాలి కాబట్టి మీరు చేసిన గొప్ప పని ఏందండి? యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల పేరిట మీరు తెచ్చిండ్రు. 2 ఏళ్ళు అయింది కదా, ఎక్కడైనా ప్రారంభం చేసిండ్రా? ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టినరా? ఒక్క విద్యార్థి కన్నా చదువు చెప్పిండ్రా? ఇంకా మీకున్నది 2.5 ఏండ్లే. మాటలు చెప్పుడు వేరు, చేతలు చేయడం వేరు. దీని కారణం ఏంది? అరే ఒకవైపు 1023-24 గురుకుల పాఠశాలలు గొప్పగా నడుస్తుంటే వీటిని మంచిగా ఇంకా గొప్పగా అభివృద్ధి చేసి దీంట్లో ఏమన్నా లోపాలుంటే సరిచేసి
ఇంకా మీకు పెట్టబుద్ధి అయితే ఇవే గురుకుల పాఠశాలను ఇంకొక 1000 స్థాపించి ఇంకొక 6 లక్షల మందికి మీరు విద్యను అందించాల్సింది పోయి వీటిని మొత్తం సమూలంగా నాశనం చేసేటువంటి ఆలోచనలో భాగం కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. అన్నం లేకుండా పిల్లల అడ్మిషన్ కాకుండా ఈ గురుకుల వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇలా విద్యార్థుల ఎవరైతే తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యం కోల్పోయేటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈ హత్యలన్నీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా బాగా గొప్ప మాట్లాడినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చేసిన హత్యలు కావా? మీరు కారకులు గారా? 110 మంది పిల్లలు చనిపోతే ఒక్క కుటుంబాన్ని ఇప్పటి వరకు పలకరించలే, వాళ్ళకి ఏమైందని అడగలే, ఎందుకు చనిపోయిందని ఒక సమీక్ష లేదు. మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారంటే దిక్కుమాలినటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇంకా మీదికెళ్ళి మేము చాలా గొప్పగా చేస్తున్నాం, అప్పుడు ఏం జరగలేదని దరిద్ర మాటలన్నీ మాట్లాడుతుంది. అది కాక ఈ పెద్ద ఆయన హరీష్ రావు గారికి ఛాలెంజ్ విసిరించు. హరీష్ రావు గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని. నీకు ముఖం ఉందా? నిజంగా వస్తావా? ఎన్ని సంఘటనలు ఇప్పుడు చూపిస్తాం మేము. అదేవిధంగా పరిపాలన వదిలేసి మీరు రాజకీయాలు కావాలి. మీకు విద్యార్థుల చదువు మీద మీకేం ఆలోచన ఉంటుంది? మీకేం సోయి ఉంటుంది? అసలు ఒక్కొక్క వ్యవస్థ మీద ఎవరికి వాళ్ళు మీ వ్యక్తిగత భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటున్నారు. మీ వ్యక్తిగత స్వలాభాల కోసం, మీ వ్యక్తిగత సంపాదన కోసం ఇలా మంత్రులంతా చేసే పని అదే కదా. మీ మాట మేం చెప్తున్నది కాదు, ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలే మేము చెప్తున్నాం. నిజంగా కూడా తరగతి గదులలో ఉండి వాళ్ళ భవిష్యత్తును ఊహించుకొని బ్రతకాల్సినటువంటి విద్యార్థులు ఇలా మీ దిక్కుమాలిన పాలన వల్ల రోడ్డుపైకి వచ్చినటువంటి మాట నిజం కాదా? అదేవిధంగా వీ వాంట్ జస్టిస్ అని విద్యార్థులు డిమాండ్ చేస్తే పోలీసులతో వాళ్ళను అరెస్ట్ చేయించి వ్యాన్లను లెక్కించినటువంటి చరిత్ర మీది. ఈ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ సమస్యల పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక నివేదిక అడిగింది. ఇచ్చినారా? లక్ష్మణ్ కుమార్ గారు నేను అడుగుతున్నా, ఇచ్చిండ్రా? ఎందుకు ఇవ్వలే నివేదిక? నీ నివేదిక ఏం లేదు. దరిద్రం అయిపోయింది తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల వ్యవస్థ. అందుకే ఇచ్చే దమ్ము ధైర్యం కూడా లేదు, నివేదిక ఇచ్చే దమ్ము ధైర్యం. విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తును ఇలా మీరు పణంగా పెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గురుకుల బాట పడతా, నేనే స్వయంగా మానిటర్ చేస్తా, ఎవడైనా ఫుడ్కు సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళ జైలుకు తోలుతా అంటివి కదా. ఏమాయ మరి? ఎక్కడ బాట పట్టినావు? ఏ గురుకుల పాఠశాలకు పోయినావు? నీ మంత్రి ఎక్కడికి పోయిండు? నువ్వెక్కడికి పోయినావు? నీ చర్యలు ఏమైనాయి? అదేవిధంగా ఈ మాటలు చెప్పుడు మాత్రం మస్తుగా చెప్తారు. రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళ మంత్రులు కావచ్చు, నేర్చుకున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారు. ఇక అదే పాట. మరి మీ నిర్లక్ష్యం వల్ల దాదాపు ఇంతమంది విద్యార్థులు బలైనరు. ఎవరు సమాధానం చెప్తారు? అదే కాకుండా వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయనకు మంత్రి పదవి దొరికింది కదా, ఆయన వాళ్ళ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడమే పని, ఇంకోటి లేదు. మా ముఖ్యమంత్రి గారు చాలా గొప్పోడు, దండోడు, మేము చాలా బాగా చేస్తున్నాం. ఆ కళలలోనే ఉండుని మీరు. ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో ప్రజాక్షేత్రంతో తేలుతుంది. అదేవిధంగా ఒదికేమో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రేజింగ్ అంటాడు. నిన్న లక్ష్మణ్ కుమార్ గారేమో ఇక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అంటాడు. మరి ఎవరు చెప్పేది నిజం? ఆయనేమో ఒక సందర్భంలోనేమో ఒక్క పైసా ఉడతలేదు, నేను ఎట్లా స్కీములు అమలు చేయాలి, నన్ను గోసుక తిన్నానని ముఖ్యమంత్రి అంటాడు.
మేము ఆర్థికంగా చాలా బాగున్నాము అని ఈయన చెప్తాడు. అంటే మీకు అవగాహన ఉన్నదా? కోఆర్డినేషన్ ఉన్నదా? ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. అదేవిధంగా పెద్ద పెద్ద మాటలు చెప్పుడు వేరు. మీరు గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ ఉద్యోగుల జీతాలు ప్రతి నెల ఇస్తామంటారు, కాంట్రాక్టు ఉద్యోగస్తుల జీతాలు. మరి అవి 5 నెలలు అవుతుందండి. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 5 నెలలు అవుతుంది. నిన్ననే వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శిని కలిసి మేము ఇంకా జీతాలు ఇవ్వకపోతే ఫర్దర్ కార్యక్రమాన్ని మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పే దుస్థితి అలా మీకు. అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్లో కావచ్చు, మన సాంఘిక సంక్షేమ శాఖలో 2 నెలల నుంచి జీతాలు లేవు. మరి నువ్వేమో గొప్పగా చెప్పబడుతుంది. వెంటనే ఉద్యోగస్తులకు జీతభత్యాలు చెల్లించాలి. అదేవిధంగా ప్రచారం పేరిట మీరు తమాషాలు చేయడం, గురుకులాల్లో రకరకాల కారణాలతో కుక్క కాట్లతో, పాము కాట్లతో, ఎలుక కాట్లతో గురవుతున్నటువంటి విద్యార్థులను కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ పాలన రోజు రోజుకు పతనమవుతున్నటువంటి సమయంలో గురుకుల వ్యవస్థను కూడా మరి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. ఎందుకంటే ఇది లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద వర్గాల బిడ్డల యొక్క భవిష్యత్ అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించకండి. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది. సమయం వచ్చినప్పుడు మీకు సరైన సమాధానం చెప్తుంది. అదేవిధంగా సమస్యల వలయంలో కూరుకుపోతున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలపైన ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్ష నిర్వహించి వెంటనే దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలి. మీరు కళల్లో ఉండి కేసీఆర్ గారి మీదనో గత ప్రభుత్వం మీదనో ఈ యొక్క మరి అభాండాలు వేసుడు మర్చిపోయి ఈ నిజాయితీ కలిగినటువంటి గురుకుల పాఠశాల వ్యవస్థ ఎంతోమంది మరి బిడ్డలకు జీవితాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇంకా ఒక పని ఏం చేసిందంటే వీళ్ళకి అర్జెంటుగా ఏం కావాల్సి వచ్చింది, 17 జీవో తీసుకొచ్చారు ఈ మధ్య. జీవో 17 ఏంటిదబ్బా? గురుకుల పాఠశాలల్లో వంట చేసేటువంటి మండల స్థాయిలో చేసేటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మటన్ సప్లై చేసేవాళ్ళు, కూరగాయలు సప్లై చేసేవాళ్ళు, గుడ్లు సప్లై చేసేవాళ్ళు, చిన్న చిన్న కాంట్రాక్టర్స్ బతుకుదేరు కోసం దగ్గర 8 నుంచి 9 వేల మంది కుటుంబాలు వీళ్ళ జీవితాలతోటి మీ అలా ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 17 జీవో మీరు మొత్తంగానే రాష్ట్రం మొత్తంగా కార్పొరేట్ వ్యవస్థకి ఈ వ్యవస్థను అప్పజెప్పి మీ కమిషన్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా ఇది? వాళ్ళ బతుకు మీద మీరు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తలేరా? వాళ్ళకు బిల్లులు రాక ఎన్ని రోజులు అవుతుంది? బిల్లులు రాక 4-5 నెలల నుంచి బిల్లులు ఇవ్వకపోగా ఈ టెండర్లు పూర్తి చేసేంత వరకు కూడా మీరే కంటిన్యూ చేయాలని మీరు ఆర్డర్ చేస్తారా కలెక్టర్ల ద్వారా? ఇదా న్యాయం? వాళ్ళని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ గొప్పగా ఉంటాయో ప్రభుత్వం ద్వారా కొంతమందిని రికమెండ్ చేసి అందులో చదివించి ఆ ఫీజును గవర్నమెంటే కడుతుంది. దాన్ని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ గతంలో కూడా ఉన్నది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దీన్ని గొప్పగా అభివృద్ధి చేసినాం. ఆనాడు కేవలం 9,000 సీట్లు మాత్రమే ఉండే, దాన్ని 26,000 సీట్లకు తీసుకుపోయి 26,000 మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలకు భవిష్యత్తునిస్తే ఇవాళ మీరు చేసిన పని ఏంది? లక్ష్మణ్ కుమార్ గారు మీ డిపార్ట్మెంటే సమాధానం చెప్పాలి. 200 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క పైసా రిలీజ్ చేయలే. వాళ్ళు మేము నడపలేము అని చాలామంది విద్యార్థులను ఇంటికి పంపించేసిండ్రు. ఇంకేమంటున్నారంటే, బాబు మీ బట్టలు మీరే కుట్టించుకోండి, మేము అన్నం కూడా పెట్టలేము, మీ పుస్తకాలు మీరే తెచ్చుకోండి, మేము ప్రభుత్వం వచ్చినాక మీకు తిరిగి చెల్లిస్తామనే దుస్థితికి ఇలా తీసుకొచ్చిండ్రు. మీరా మా గురించి మాట్లాడేది? మా ప్రభుత్వం గురించి మాట్లాడేది? వెంటనే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న 26,000 మంది ఎస్టీ ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ బిల్లులు కూడా రిలీజ్ చేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న బాగా లెక్కలు చెప్పినావు కదా, అచ్చిరాని లెక్కలు, ఈ డబ్బులు రిలీజ్ చేయి ఫస్ట్. ఈ డబ్బు రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడు. ఇప్పటికే చాలామంది స్కూళ్ళ నుంచి వెళ్ళగొట్టిండ్రు, వాళ్ళు భరించలేరు. 2 సంవత్సరాలు ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి మరి ఈ 17 జీవో కూడా అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇవన్నిట్లో ఈ సప్లయర్స్ ఎవరినైతే ఉన్నారో మరి తీసేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అది కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని వెంటనే మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు వచ్చి రావడంతో విద్యార్థుల సౌకర్యాల మీద మానిటర్ చేసుడు కానీ లేదంటే సమీక్ష చేసుడు కానీ వదిలిపెట్టి మీరు ఏం చేసిండ్రు? మా ప్రవీణ్ కుమార్ గారు ఇదే వేదిక ద్వారా ఒక ప్రెస్ మీట్ చేసి చెప్పిండ్రు, ₹5.50 ఉన్నటువంటి కోడిగుడ్డు ఏకంగా ₹7 పెంచిండ్రు. ఎందుకోసం పెంచిండ్రు? ఎవరి కమిషన్ కోసం పెంచిండ్రు? లక్ష్మణ్ కుమార్ గారు మీ కమిషన్ ఎంత చెప్పాలి? ఇది 600 కోట్ల స్కామ్. నిజాయితీగా చేస్తున్నారని మీకు మీరు అనుకుంటే కాదు. అదేవిధంగా ఇలా పాత్రలు కొనే పనిలో ఉన్నారు మీరు. వంట పాత్రలు ఇలా అవసరం లేకున్నా ఎక్కడికక్కడ వాళ్ళు నిర్వహిస్తున్నా కానీ వంట పాత్రల పేరు మీద కూడా మీరు కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నం వల్ల మీరు తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల మొత్తం గురుకుల వ్యవస్థనే నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉన్నది. మా బిడ్డలు ఒకప్పుడు చాలా గొప్పగా ఉన్నారు, విదేశాలలో పోయి చదువుకున్నారు. మీ చేతగాని తనం వల్ల ఇలా సిఓయూలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ పేరిట అభివృద్ధి చేసినటువంటి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు స్కూళ్లకు ధీటుగా తయారు చేసినటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి ఈసారి కనీసం మరి అడ్మిషన్లు కూడా సరిగా కానటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వేమో నిన్న గొప్పగా చెప్పినావు ఆ అడ్మిషన్లు బాగున్నాయని. నేను ఉదాహరణకు చెప్తున్నా, ఆనాడు 50,000 సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటే 4 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మరి ఎక్కడి నుంచి మేము ఇవ్వలేక ఆ రోజు మరి మేము వాళ్ళని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళనేమో సీట్లు నిండని పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఫీజు రియంబర్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనికి సమాధానం చెప్పు లక్ష్మణ్ కుమార్. నువ్వు చెప్తావా, మీ ముఖ్యమంత్రి చెప్తాడా? ఎవరు సమాధానం చెప్తాడు? వీళ్ళు కాదా ఎస్సీ ఎస్టీలు? వాళ్ళు చదువుకోవద్దా? నీకు మంత్రి పదవి వస్తే చాలా, మేము కూడా మంత్రి పదవి చేసినాం, ఇట్లా లేం. అదేవిధంగా ఎన్ని సంఘటనలబ్బా, ఎన్ని సంఘటనలు. ఇగో ఫుడ్ పాయిజనింగ్ అయి, అదేవిధంగా సర్కార్ మందులు లేక ఇక హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పురుగుల అన్నం తిన్నటువంటి పిల్లలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకే బెడ్పై ఇద్దరిని పడుకోబెట్టినటువంటి పరిస్థితి. ఇక ఈయనేమో గురుకుల పాఠశాలలు చాలా బాగున్నాయని అంటారు. అదేవిధంగా ఇగో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దయనీయం. ఎన్నడైనా పోయి చూసినావా లక్ష్మణ్ కుమార్? ఒక్కసారి పోయి చూడు, అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మంచినీళ్ళు ఎట్లున్నాయో, మరి అన్నం ఎట్లున్నదో, పిల్లల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఎట్లున్నదో తెలుస్తుంది. మాటలు చెప్పుడు వేరు, చేతలు చేయడం వేరు. చేతలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, చేసి చూపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక మీకు ఈ లిస్టు చూపిస్తున్నా నేను. 110 మంది చనిపోయినటువంటి పిల్లల యొక్క లిస్టు. వాళ్ళ ఇళ్ళకి పోయినరా? వాళ్ళని బలకరించినరా? ఎప్పుడైనా అయ్యో ఎందుకు జరిగింది, ఇది మా వల్లనే కదా జరిగింది, మేమే బాధ్యత వహించాలి కదా, కుటుంబాలను ఆదుకోవాలి కదా అనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి మీరు ఇలా హరీష్ రావు గారిని గురించి మాట్లాడతారు,
కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు, గతంలో సంక్షేమ శాఖ నిర్వహించినటువంటి నా గురించి మాట్లాడతారు. మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అసలు ఎన్ని గురుకుల పాఠశాలలు తీసుకువచ్చినాం. అదేవిధంగా స్టడీ సర్కిల్ కూడా జగిత్యాలలో పెట్టించినాం ఎస్సీల కోసం. ఎప్పుడైనా పోయినావా చూడొక్కసారి. స్టడీ సర్కిల్ అంటే ఏందో తెలుసా లక్ష్మణ్ కుమార్ నీకు? పోటీ పరీక్షలు ఎట్లా నిర్వహిస్తారో తెలుసా? ఇవన్నీ కొంచెం ట్రైనింగ్ అయినాక మాట్లాడు. ఉట్టిగానే పెద్ద పెద్ద మాటలు చెప్తే చాలా పెద్దోని అవుతామని అనుకుంటే మంచిది కాదు. కొత్తగా మంత్రి అయినావు, 5 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేయి, నీకు ఇచ్చిన శాఖలను గొప్పగా నిర్వహించే ప్రయత్నం చేయి. ఆరోపణలు కాదు, పని చేయి ఫస్ట్. మరి ఇవన్నీ కూడా వాస్తవాలు మేము చెప్పినటువంటివి. వాళ్ళ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సంక్షేమ శాఖ మంత్రి పర్టికులర్గా వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి, చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం.